మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. హైదరాబాద్ కోఠీలోని SBI ATM కేంద్రం వద్ద కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. CCS టాస్క్ ఫోర్స్ పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు పక్కా ప్రణాళికతోనే దోపిడీకి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లు కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చి హోటల్లో బస చేసినట్టు భావిస్తున్నారు. హైదరాబాద్ కోఠీలో తుపాకీతో కాల్పులు జరిపి వస్త్ర వ్యాపారి నుంచి 6 లక్షల రూపాయలు దోచుకుపోయిన వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నేరగాళ్లు దోపిడీకి పాల్పడే ముందు ఎక్కడ బస చేశారు, వీరికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, వస్త్ర వ్యాపారి ఇంత డబ్బుతో అదే సమయంలో ATM వద్దకు వెళ్తాడనే సమాచారం ఎవరిచ్చారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలం నుంచి సెల్ ఫోన్ మాట్లాడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. కోఠీ ATM వద్ద కాపుగాసిన దొంగలు అదును కోసం ఎదురు చూశారు. నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారిని బెదిరించి డబ్బు దోచుకోవడానికి రెక్కి నిర్వహించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వస్త్ర వ్యాపారి ATM కేంద్రంలోకి ప్రవేశించడం, అతడి వద్ద పెద్ద బ్యాగ్ ఉండటంతో భారీ మొత్తం ఉండొచ్చని అంచనాకొచ్చారు. ఉదయం వేళ కావడంతో జనాలు తక్కువగా ఉన్నారు. రోడ్డంతా ఖాళీగా ఉంది. అనువైన వాతావరణాన్ని ఉపయోగించుకుని కేవలం 2 నిమిషాల్లోనే 6 లక్షలు దోచుకుని తేలిగ్గా తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడా ఆనవాళ్లు దొరకకుండా దోపిడీ దొంగలు చాకచక్యంగా వ్యవహరించారు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. డబ్బు కొట్టేసిన బాధితుడి ద్విచక్ర వాహనంపైనే నిందితులు తప్పించుకున్నారు. దుండగులు నగరంపై పట్టున్నట్లుగా వివిధ ప్రాంతాలు తిరిగారు. కాచిగూడ సమీపంలో ఇద్దరు దుస్తులు మార్చుకున్నారు. అక్కడే వాహనాన్ని వదిలేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపం వరకు ఆటోలో వెళ్లారు. రైల్లో పారిపోయి ఉండొచ్చని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మరో మార్గంలో నడుచుకుంటూ సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు ఆటోలో కంచన్బాగ్ DRDO వరకు వెళ్లారు. కొంత సమయం తర్వాత చాంద్రాయన గుట్ట మీదుగా బార్కస్ చేరారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు 2 బృందాలను యూపీకి పంపినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన అంతర్రాష్ట్ర నేరగాళ్లే ఈ దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు ఆ దిశగా ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.